దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ పరిశుద్ధ 10 సంవత్సరములు దేవుడు కాచి కాపాడి 11వ సంవత్సరంలో అడుగుపెడుతున్నటువంటి రక్షణ మినిస్ట్రీస్ ను దేవుడు ఆశీర్వదించులాగున ఈ దినముకై ఏర్పాటు చేసిన ఉత్తర ప్రత్యుత్తర పాఠ్య భాగము దావీదు రాసిన 45వ కీర్తన ఆరంభం. ఒక దివ్యమైన సంగతితో నా హృదయము బహుగా ఉప్పొంగుచున్నది. నేను రాజును గూర్చి రచించిన దాని పలికెదను. నా నాలుక త్వరగా వ్రాయమని కలుమవలేనున్నది. శూరుడా, నీ కత్తి మొలను కట్టుకొనుము, నీ తేజస్సును నీ ప్రభావమును ధరించుకొనుము. నీ బాణములు వాడిగలవి, ప్రజలు నీ చేత కూలుదురు. నీ బాణములు రాజు శత్రువుల గుండెలో చొచ్చును. నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు. కావున దేవుడు నీ దేవుడే చెలికాండ్ర కంటే హెచ్చించున్నట్లుగా నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు. నీ దయనొందిన స్త్రీలలో రాజుల కుమార్తెలు ఉన్నారు. రాణి ఓఫీరు అపరంజితో అలంకరించుకొని నీ కుడి పార్శ్వమున నిలుచుచున్నది. ఈ రాజు నీ ప్రభువు, అతడు సౌందర్యమును కోరినవాడు. అతనికి నమస్కరించు. అంతఃపురములో నుండు రాజకుమార్తె కేవలము మహిమ గలది. ఆమె వస్త్రము బంగారు బుట్ట పూని చేసినది. ఉత్సాహ సంతోషములతో వారు వచ్చుచున్నారు, రాజనగరిలో ప్రవేశించుచున్నారు. అందరము కలిసి చదువుకుందాం. 17 చివరి వచనం. తరతరములన్నిటినీ నీ నామమును జ్ఞాపకముండునట్లు నేను చేయుదును. కావున జనములు సర్వకాలము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు.